హాయ్ అండి, హలో అండి. ఈరోజైతే కార్తీక మాసం పూర్ణం రోజు పౌర్ణమి. ఇలా కార్తీక పౌర్ణమి. ఈరోజైతే నేను పొద్దున్నే 5 గంటలకు లేచిన, 5 గంటల దాని 4:30కు లేచిన. పాష్ పని అయితే మొత్తం అయిపోయింది. అయిపోగానే స్నానం చేసి అయితే నేనైతే దీపారాధన అయితే చేసుకుంటున్నా. చూడండి, మీరు కూడా ఇంత పొద్దున్నే లేచి అయితే దీపారాధన చేసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. ఈరోజు ఎవరైనా కూడా పొద్దున్నే దీపారాధన అయితే చేసుకుంటారు. ఎందుకంటే ఇలా కార్తీక మాసం శివునికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు చేసుకున్న వాళ్ళైతే ఎవరు లేరు. ఎవరికైనా పడకుండా మాత్రం చేసుకోరు. వాళ్ళు కూడా బాధపడద్దు. మీ గురించి కూడా మేము కూడా దేవునికి అయితే మొక్కుకుంటున్నాము. మీరైతే అందరు దీపారాధన చేసుకుని అయితే అందరు చల్లగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. నేనైతే చూడండి, వీడియో చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా ఎటు పోతున్నామో కూడా మీకు చెప్తాము. మేము ఈరోజైతే మాసం దీపాలు అయితే శివుని గుడికి అయితే ముట్టియాలని ఎవరైనా అనుకుంటారు. శివుని గుడికి పోయి అయితే దీపారాధన స్నానం చేసి శివుని వల్ల దీపం ముట్టియాలని అయితే ఎవరైనా అనుకుంటారు. మేము కూడా అదే అనుకుంటున్నాము. కాకపోతే మేము ఎటు పోయేదైతే నీకు తర్వాత వీడియోలను అయితే చెప్తాము. ఎందుకంటే ఈరోజు మేము పోతున్నాం కాబట్టి మీకు షేర్ చేసుకుంటున్నాము. మీరు కూడా పోవాలి, మనస్ఫూర్తిగా దేవుని దర్శనం చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ గురించి కూడా నేను మొక్కుకుంటాను. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా చల్లగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నా. ఎందుకంటే నాకైతే ఇంగ్లీష్ పదాలు అయితే రావు. నేను అందు గురించి తెలుగులో మాత్రమే స్టైల్గా లేకుండా అయితే చెప్తానా. నాకు అంత పెద్ద చదువు అయితే లేదు. నేను అందు గురించి అయితే నార్మల్గా చెప్తాను. తప్పుగానైతే అనుకోవద్దు. ఈమెకు చదువు రాదు, ఈమె సోది పెడుతుందని అయితే అనుకోవద్దు. నార్మల్గా చెప్తానా. ఎందుకంటే ఈ విషయాలు చెప్పినట్టే చెప్తాను. నేను పూజ అయితే అయిపోయింది. దేవుని కాడ పూజ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి, మీ గురించి కూడా నేనైతే మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నా. నాదైతే అయిపోయింది. నేనైతే తులసి కోట దగ్గర కూడా ముట్టిస్తున్నా కదా. ఇదివరకనైతే నేనే వీడియో తీసుకున్నా. ఇప్పుడైతే మా ఆయన దీవంటి తీసిండు. మా ఆయన అయితే స్నానానికి పోతున్నాడు. వీడియో అయితే తీసిండు. తీయరా సార్ ప్లీజ్ అంటే తీసిండు. మా తులసి కోట ఎందుకంటే మా తులసి కోట బాగానే ఉంది, కానీ తులసి చెట్టు మాత్రం బాగా పొడుగు అయిపోయింది. పొడుగు అయిపోయే వరకు మాత్రం మంచిగా నీట్గానైతే అవ్వపడతలేదు. ఏదైనా తులసి చెట్టే. నేనైతే అప్పుడు మాకు చుట్ట వచ్చినప్పుడు అయితే అయ్యగారిని అయితే అడిగిన, తులసి కోట తీసి మళ్ళీ వేరేది పెట్టుకోవచ్చు అంటే, ఎందుకమ్మా అట్లా చేయొద్దు, మనం దేవుని కోట వాళ్ళు ఎట్లా ఉంచుతామో శుద్ధి చేసుకుంటామో అట్లనే ఉంచాలి, తులసి కోట తీసేయద్దమ్మా, అట్లా తప్పు, ఎవరన్నా తులసి కోట తీసేసుకుంటారా అని అయితే అయ్యగారు చెప్పిండు. అయ్యగారు మాటలు అయితే మనం వినాలి కదా అని మేము అదే తులసి కోట అయితే మంచిగా శుభ్రంగానైతే చేసుకొని అది కంటిన్యూ చేస్తున్నాం మేమైతే. అందు గురించి చాలా ఎండ్ల బట్టి ఉన్నది కాబట్టి తులసి చెట్టు, ఆ తులసి చెట్టు అట్లనే పొడుగు పోయింది కానీ వెడల్పు కాలేదు. ఇట్లా కట్టలాగా ఉన్నది. పైనే ఉన్నాయి ఆకులు, ఇట్లా కిందనైతే లేవు. చూడండి, మా తులసి కోటను మీరైతే పేర్లను అయితే పెట్టద్దు. ఎందుకంటే అది అంత దూరం పోయింది, నేనేం చేయలేను కదా. అందు గురించి అయితే నేనైతే ఈరోజైతే ఇక్కడనైతే తులసి కాడనైతే కార్తీక దీపాలంటే 360 వత్తులు అయితే నేను ఇక్కడ కాలుస్తలేను. ఉసిరి దీపాలు అయితే ఇక్కడ పెడదామని అనుకున్నా. 300 వత్తులు గుళ్ళల్లో పెడదామని అనుకున్నా. ఎందుకంటే అక్కడ పెట్టుడు ఎందుకు, ఇంట్లో దీపారాధన చేసుకున్నా. ఇక్కడనైతే తులసి దీపాలు ముట్టితేనైతే మంచిది. కార్తీక మాసంలో ఇష్టము తులసి అమ్మకు. కార్తీక మాసంలో ఈ తులసి దీపాలు బాగా ఇష్టం అని అయ్యగారు అయితే చెప్పిండు. అందు గురించి నేను తులసి దీపాలు మాత్రం అది కార్తీక అది ఉసిరికాయ దీపాలు మాత్రమే ముట్టిస్తున్నా. చూడండి, మీరు పెద్ద దీపాలు ముట్టించుకోవచ్చు, అది ఏం లేదు, ఏదైనా ముట్టించుకోవచ్చు. కానీ నేను ఇట్లా చేసుకుంటున్నాను. నేను ఎందుకంటే గుడికి వెళ్తున్నా కదా, అక్కడ ముట్టిద్దాము, గంగ కాడ ముట్టిద్దాము, గుడి కాడ ముట్టిద్దాము అని అయితే మేము అనుకున్నాము. అందు గురించి నేను ఇక్కడైతే తులసి కోట దగ్గరనైతే నేను ఇవే ముట్టిస్తున్నా. చేసి అయితే చూడండి, నేనైతే అక్కడైతే ముగ్గు అయితే వేసి తమలపాకులు పెట్టిన, తమలపాకుల మీద పసుపు కుంకుమ వేసి బియ్యం గింజలు వేయాలి. బియ్యపు గింజలు వేసి
అవి ఆ కాయలైతే నేను పూజిస్తున్నా చూడండి. ఉసిరికాయలు అయితే పసుపు కుంకుమ పెడుతున్నా. పెట్టి మాత్రం వాటి మీద పెట్టి నేను దీపారాధన అయితే చేసుకుంటానా. చూడండి మీరు కూడా. మీరు ఎవరైనా చేసుకోవాలంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు, ఇప్పుడే చేయాలని ఏం లేదు. నేనైతే చీకటితోటి లేచేస్తున్నా. చూడండి, చీకటితోటే లైట్లు వేసుకున్నా చేస్తున్నా. ఎందుకంటే పొద్దున చేస్తే మంచిదని అంటారు. పొద్దున చేసినా మంచిదే, సాయంకాలం చేసినా కూడా మంచిదే. మధ్యలో ఇంకెప్పుడు చేయకండి. ఇప్పుడు కుదిరిన వాళ్ళు మాత్రం సాయంత్రము 6 గంటల తర్వాతనైతే చేసుకోండి, బాగుంటుంది. అయ్యగారు అయితే అట్లనే చెప్పిండు మాకైతే. మాకు తెలిసినంత వరకు అయితే మాకు ఎవరికైనా తెలియదు కదా, అయ్యగారు చెప్తేనే కదా చేసేది. ఏదో మనకు తెలుసు అది ఇది అని అనుకోవద్దు. మనకు తెలియని విషయాలు అయితే మనం కనుక్కొని చేసుకోవాలి. చూడండి, నేను ఉసిరికాయ దీపాలు మాత్రమే పెట్టుకున్నా, నేనైతే ఏది పెట్టుకోలేదు. మీరైతే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తలేరు లాంగ్ వీడియోలు అయితే వస్తలేదు, నాకైతే ఏం వస్తలేదు లాంగ్ వీడియోలలో. చూడండి, అంటే ఏమన్నా డబ్బులు వస్తున్నాయో కానీ లైక్ చేయాలి కదా, షేర్ చేసుకోవాలి, కామెంట్ చేసేయాలి. అన్నీ చేస్తేనే కదా వచ్చేది తృప్తి. నా యూట్యూబ్ ఛానల్లో చూస్తానన్న తృప్తి కూడా నాకు ఉంటుంది. అందు గురించి ఇక నేను దీపాలు అయితే చూడు, ఉసిరికాయ దీపాలు ముట్టించుకుంటున్నా. అగరబత్తీలు ముట్టించిన, ఉసిరికాయ దీపాలు, అగరబత్తీలు, ధూప్ స్టిక్ కూడా ముట్టించిన. ఎందుకంటే తులసవ్వ తల్లి కదా. మా పిన్ని అన్నది దీపాలు ముట్టిపోయినావు, పెద్ద దీపాలు అన్నది. కానీ ఇక నేను ఇవే ముట్టిద్దామని అనుకున్నా. ముట్టించినాక మా పిన్ని అయితే చెప్పింది, అయితే మనం బాధపడద్దు, గుడికి పోయి ఏదైతే ఉందో కదా అక్కడ కూడా ముట్టించుకోవచ్చు అనేది నేను అనుకుంటున్నా. మీరు కూడా చూడండి. మీరైతే సాయంత్రము ఈరోజు ఇప్పుడు చేయకుండా వాళ్ళు మాత్రం సాయంత్రం అయితే కంపల్సరీ చేసుకోండి. ఈరోజు చేసిన పుణ్యము ఎన్నో ఏళ్ళకు ఉంటుందట. నిన్న అయ్యగారు కూడా చెప్పిండు, నేను సెల్లులో చూసిన. అయ్యగారు కదా, అయ్యగారు అమ్మ చెప్పింది.